హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కూల్ బై నీల్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ కేక్ చూపించబోతున్నానండి. అది ఫిల్స్బెరీ వెనీలా ఓవెన్ కేక్ మిక్స్తో చేస్తున్నాను. సో మీకు ఈ కేక్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. అన్నీ ఇది వెనీలా కేక్ మిక్స్ మీకు చూపించాను కదా, ఆ పౌడర్ బౌల్లో వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీనికి మనకి ఒక 40 ml ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ తీసుకున్నాను. ఇది 250 grams ఆఫ్ కేక్కి మనకి 40 ml వెజిటబుల్ ఆయిల్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 3/4 కప్ వాటర్ సరిపోతుంది. 3/4 కప్ వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ 2 eggs తీసుకున్నాను. మనకి 1/2 kg కేక్కి ఒక 2 eggs సరిపోతాయి. 2 eggs నేను క్రాక్ చేసి వేసుకుంటున్నాను. దిస్ ద క్వాంటిటీ అండి. ఒక 250 గ్రామ్స్కి ఇవన్నీ ఒక క్వాంటిటీ. మనం కరెక్ట్గా మిక్స్ చేసుకుంటే మనకి కేక్ నీట్గా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిక్ బీటర్స్ ఉంటే దాంతో అయినా బీట్ చేసుకోవచ్చు, ఇలా విస్క్తో అయినా మనం బీట్ చేసుకోవచ్చు. సో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుంది కేక్. సో మనం ఇలాంటి బీటర్స్తో అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ బీటర్ అండి. నేను దీంతో కూడా కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకున్నాను, కొంచెం నీట్ ఫినిషింగ్ రావడం కోసం. అండ్ ఇప్పుడు ఇది మనం మౌల్డ్లో వేసుకుందాము. నేను తీసుకున్నాను సిలికాన్ మౌల్డ్ అండి. ఇది ఫ్రమ్ వండర్ చెఫ్. ఇది తీసుకున్నాను, పర్పుల్ కలర్ సిలికాన్ మౌల్డ్ ఇది. ఈ మౌల్డ్లో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ అంతా వేసేసుకుందాము. ఇలా వేసుకోవాలన్నమాట. మొత్తం నీట్గా వేసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది కేక్. కేక్కి ఎప్పుడు కరెక్ట్ క్వాంటిటీస్ ఉండాలండి, కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలి, అండ్ కరెక్ట్ మౌల్డ్స్ కూడా ఉండాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది. నేను జస్ట్ ఇలా ట్యాప్ చేసుకున్నాను, లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వస్తే అప్పుడు నీట్గా వస్తుందని. ఇప్పుడు నేను స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇది డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ స్ప్రింకిల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. నేను కొన్ని కలర్ఫుల్ స్ప్రింకిల్స్ తీసుకొని దానిపైన గార్నిష్ చేస్తున్నాను. ఇలా గార్నిష్ చేసుకొని మనం ఇంకా ఓవెన్లో పెట్టేసుకోవడమే. సో మనం ఇప్పుడు రెడీ చేసుకున్న కేక్ని ఓవెన్లో పెట్టుకుందామండి. ఇది ప్రీ హీట్ ఓవెన్లో పెట్టుకోవాలి. 170 degreesలో ఒక 30 minutes మనం ఓవెన్లో పెట్టుకుంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది. సో మనకి కేక్ ఇలా రెడీ అయిపోయిందండి. నేను స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.